మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ కోదాడలో మితిమీరిపోతున్న ఆకతాయిల ఆగడాలు. సంక్రాంతి పండగ వేళ రంగంలోకి దిగిన కిలాడి లేడీలు. సుల్తానాబాద్ పట్టణంలోని NHS పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు. మాజీ సీఎం కేసీఆర్కు మేడారం ఆహ్వాన పత్రికను అందజేసిన మంత్రులు. నెక్కొండ గ్రామంలో విద్యుత్ శాఖ ప్రజాబాట కార్యక్రమం. ప్రతి వార్డులో విద్యుత్ సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన. ఇక వివరాల్లోకి వెళ్తే, కూటమి ప్రభుత్వ పాలనను ఎండబెడతామని విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట విద్యార్థి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు నిరుద్యోగ భృతితో పాటు ఇవ్వకపోవడంతో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలి, డ్రగ్స్ వద్దు, సక్సెస్ కావాలి. ఇలాంటి నినాదాలు, డ్రగ్స్ తో స్నేహం, జీవితాంతం శిక్ష. యువత దేశ భవిష్యత్తు, యువత మన దేశానికి పట్టుకొమ్మ లాంటిది. అలాంటి యువత మొదలు పెట్టారు. అదేవిధంగా వేగంతో జీవితం ఆగం. ఒక చిన్న తప్పు పెద్ద ప్రమాదాన్ని గురి చేస్తుంది. కాబట్టి యువత నశ వద్దు, జీవితంలో వెలిగే ముద్దు. తరపున కానీ మెడికల్ కాలేజీల ఇష్యూలో కానీ ఎక్కడ అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ వచ్చిందో ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్న యువతని, విద్యార్థులని కేసులు, ఇవి పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు అనే పేరుతో ఈరోజు బెదిరించడం జరుగుతుంది. ఇటువంటి బెదిరింపు కార్యక్రమాలు మానుకొని ప్రభుత్వం ఫస్ట్ పరిపాలన మీద దృష్టి పెట్టి మీరు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయకుంటే విద్యార్థి సంఘాలు, యువజన సంఘాల తరఫున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు ఇలాగే కంటిన్యూ చేస్తామని, మీరు ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు విద్యార్థులు, యువకులకు నిరుద్యోగ భృతి కానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కానీ, ఉద్యోగాలు కానీ, ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం కానీ, వీటన్నిటి మీద మీరు సానుకూలమైన నిర్ణయాలు తీసుకునేంత వరకు ఈ ఉద్యమాలు ఆగవని తెలియజేసుకుంటూ, మీరు ఖచ్చితంగా ప్రజలకు మేలు చేసుకునే నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేసుకుంటున్నాం. కర్నూలు నగరం ఆనంద్ కాంప్లెక్స్ ఎదురుగా కేఈ మాదన్న నగర్లో హోటల్ టీ పార్క్ను ప్రొఫెసర్ సురేష్ బాబు కుటుంబ సభ్యులతో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విఠల్ శెట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీ పార్క్ యజమాని సురేష్ బాబు మాట్లాడుతూ, కర్నూలు నగరం అభివృద్ధిలో భాగంగా అసౌకర్యం ఉన్న స్థలంను మంచిగా తీర్చిదిద్దాలని ఈ టీ పార్కును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా కస్టమర్లకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యతతో కూడిన అన్ని రకాల టీలు మా టీ పార్కులో లభించును. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నామని అన్నారు. జనాలు కూడా ధైర్యంగా వచ్చి తిరుగుతారు. దానికోసం మనం పెట్టుకోవడం జరిగింది. అంతే తప్ప మనం పెట్టుకోవాలనుకుంటే గెలిచినప్పుడే
ఒక టయానికి ఇక్కడ రావాలంటే కూడా కొంచెం భయపడుతుంటే ఏమో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎంత నీట్గా చేస్తున్నారు ఒకరు సరిగ్గా మొత్తం డెవలప్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా పెట్టించున్నారు. అప్పుడు ఇక్కడ రావాలంటే చాలా భయపడుతుంటేనే ఇప్పుడు టీ స్టాల్ అందుకు పెట్టినందుకు చాలా బాగుంది. ఇక్కడ సినిమా టైప్స్ ఉంది బాగా మంచిగా. పోయేటప్పుడు అట్లా టీ తాగొట్టా వెళ్ళిపోవడం, సాయంత్రం టైం బాగా ఫ్రీగా కూర్చోవడానికి బాగా మంచిగా పెట్టేసినారు. ఇక్కడ బాగుంది, ఇప్పుడు బాగా చేసుకున్నారు. కానీ ఇక్కడ రోడ్ బాగలేదు, బ్రిడ్జి ఉంది. పరిస్థితి ఉంటే తప్ప ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అనేది నిర్మూలించే దిశగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసే వారి పేర్లు కానీ వాళ్ళ కేటగిరీ కానీ ఏదైనా చెప్తే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతింటాయి. అలా దెబ్బతినకుండా సున్నితంగా వాళ్ళ మనసుని నెచ్చే విధంగా, ప్రజల మనసుని నెచ్చే విధంగా చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఒక టీ పాయింట్ అనేది ఇది శాశ్వతమైన కట్టడం అయితే కాదు అని మాకు తెలిసినంత వరకు ఇది శాశ్వతమైన కట్టడం కాదు. ప్రస్తుతానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ని పూర్తి దిశగా ముందుకు వెళ్ళారని చెప్పేసి మేము వీళ్ళ అడిగినప్పుడు మాకు తెలిసిన విషయాన్ని మీడియా ద్వారా మీకు అందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. టయానికి ఇక్కడ రావాలంటే కూడా కొంచెం భయపడుతుంటే ఏమో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎంత నీట్గా చేస్తున్నారు. కొంచెం భయపడుతుంది ఇక్కడ రావాలంటే కూడా అబ్బో రోడ్ బాగలేదు, బ్రిడ్జి ఉంది. భయం అనేది రాత్రి 9 అయినా భయపడుతున్నారు. కానీ ఇప్పుడు పెట్టినాక చాలా మంచి పని చేస్తున్నారు. అట్లయితే వరంగల్ సమాజాన్ని చైతన్యపరచడంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ పాత్ర అభినందనీయమని వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా టీఎస్జేయూ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మ మైదాన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీఓ శోభన్, ట్రాఫిక్ సిఐ సుజాత, పోలీసు అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం
వందల మందికి అవేర్నెస్ కోసం సక్సెస్ కావాలి. ఇలాంటి నినాదాలు, డ్రగ్స్ తో స్నేహం, జీవితాంతం శిక్ష, యువత దేశ భవిష్యత్తు, యువత మన దేశానికి పట్టుకొమ్మ లాంటిది. అలాంటి యువత మొదలు పెట్టారు. అదేవిధంగా వేగంతో జీవితం ఆగం. ఒక చిన్న తప్పు పెద్ద ప్రమాదాన్ని గురి చేస్తుంది. కాబట్టి యువత నశావత్తులు, జీవితంలో వెలిగే ముద్దులు. మారాలి 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 ప్రాణం విలువ తెలుసుకోవాలి డ్రైవింగ్ భద్రంగా చేయాలి జగమంతా ఆదర్శమవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఎన్జీజీఓ జిల్లా అధ్యక్ష కార్యదర్శుల జవహర్ కాషన్న ఎన్నిక ఎన్జీఓ హోంలో జరిగింది. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జవహర్ కాషన్నలు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల ఎల్లవేళలా అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని చెప్పారు. నమస్తేనా ఎవరైనా పడుతుందో
ఎవరైనా పడుతుంటావు ఎవరికి ఎవరు చేస్తున్నారు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు పెద్దాయన కామ్రేడ్ ఆలపర్తి విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు మరి కర్నూలు జిల్లా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి కర్నూలు జిల్లా ఎన్నికలు 17 పోస్టులకు 17 నామినేషన్లే వచ్చినందున మరి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కామ్రేడ్ శ్రీనివాసులు కడప జిల్లా అధ్యక్షులు గారు మరి ఈ కొత్త జవహర్లాల్ గారు జిల్లా అధ్యక్షుడు కాశీన జిల్లా కార్యదర్శిగా వారి కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగిన విషయం తెలిసిందే. అయితే అందులో భాగంగా మా అధ్యక్షులు జవహర్ గారు చెప్పినట్టు మరి ఎక్కడెక్కడ సమస్యలు రాబోయే కాలంలోన మరి మా రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్ గారి ఆదేశాలు పిలుపు మేరకు భవిష్యత్తులో ఉద్యోగుల సమస్యలు ఎలాంటివైనా సరే ఫేస్ చేయడానికి ఢీగొనడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వంతో సానుకూలంగా దృక్పథంతోనే అన్ని డిమాండ్లు కూడా సాధిస్తాము. అంతేకాకుండా జిల్లాలో ఉన్న ఉద్యోగుల సమస్యలు కూడా సాధ్యమైనంత వీలుగా 99% పరిష్కారం చేయడం ముందుంటామని ఈ విషయంలో ఈరోజు ఈ ఎన్నికలకు సహకరించిన కర్నూలు జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మరియు మన 6 తాలూకాల అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గాలకు డిస్టిక్ కౌన్సిలర్లకు మరియు సిస్టర్ ఆర్గనైజేషన్ సంఘాలకు ప్రత్యేకంగా మరీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు శ్రీకాశన జిల్లా కార్యదర్శి నగర కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. అసోసియేషన్ జిల్లా ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినాయి. రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ విద్యాసాగర్ గారి తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి రమణ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లా ఎన్నికలు ఈరోజు సజావుగా జరగడం జరిగింది. జవహర్లాల్ కాషన్య ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికైన సందర్భంగా మాకు శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షన్లకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ రోజు నుంచి పదవిలో వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యల కోసము ఎల్లవేళలా మేము ఉంటామని చెప్పి, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని చెప్పి, అదేవిధంగా జిల్లాలో ఉండే ఎన్జిఓ హోమ్ల సమస్యల పరిష్కారం కూడా చేస్తామని చెప్పి, ఈ కర్నూలు ఎన్జిఓ హోమ్ని మరీ పూర్వస్థాయికి తీసుకొస్తామని చెప్పి, ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి ముందుంటామని చెప్పి మేము ఏపీ ఎన్జిఓ జిల్లా పక్షాన మేము తెలియజేసుకుంటున్నాం. నా పేరు జవహర్లాల్, జిల్లా అధ్యక్షుడు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్. లలిత అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై మెండుగా ఉండాలి. కల్లూరులోని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థలోని 33వ శ్రీ అవధూత రామిరెడ్డి తాత ఆరాధన మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా లలిత అమ్మవారి కుంకుమార్చన, లలిత సహస్రనామ పారాయణం, భజన, సత్తా హారతులు, శ్రీ లలిత అమ్మవారి వడిబియ్యం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులతో పాటు ముఖ్య అతిథులుగా లలిత పీఠం పీఠాధిపతులు శ్రీ మేడ సుబ్రహ్మణ్యం పాల్గొనడం జరిగిందని కల్లూరు శ్రీ అవధూత రామిరెడ్డి తాత సేవా సంస్థాన్ నిర్వాహకులు దాసరి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా దాసరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ లలిత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు శ్రీ అవధూత రామిరెడ్డి తాత భక్తాదులు జీవించేలా ఆశీర్వాదం వచనలు ఇవ్వాలని, ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని, అద్భుత రామిరెడ్డి తాత ఆశీస్సులు అందరూ అందుకోవాలని కోరారు.
ఓం శ్రీం కాలతాపనమయై నమః ఓం శ్రీం ధర్మాచార్యమయై నమః ఓం శ్రీం దీపకళామయై నమః ఓం మా కర్నూలు ప్రజలందరికీ శ్రీ అమ్మవారి ఆశీస్సులు అందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ అవధూత రామరెడ్డి తాత 33వ ఆరాధన మహోత్సవాన్ని జనవరి 16, 2026 శుక్రవారం కర్మరోజు మనం జరుపుకుంటున్నాము. దాని రంగరంగ వైభవంగా మనం అందరం కర్నూలు ప్రజలనే కాకుండా దేశ నలుగురు నుంచి వస్తున్న భక్తులందరికీ శ్రీ అవధూత రామరెడ్డి తాత దివ్య ఆశీస్సులు సదా కలిగి ఆయుర ఆరోగ్యాలు అక్షసంపద సిద్ధించి మీ కుటుంబాల్లో వెలుగు నిండాలని కష్టసుఖాలను జరిగిపోవాలని మానవాంఛ కోరికలు నెరవేరాలని శ్రీ తాతగారిని అమ్మగారిని ఈరోజు లలితాపీఠ అమ్మవారిని లలితా సుందరేశ్వర స్వామి వారిని మనం మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగినది. శ్రీ అమ్మవారి లోక కళ్యాణార్థం ప్రతి శుక్రవారం అక్కడ ఎన్నో విలక్షణమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు శ్రీ లలితాపీఠ పీఠాధిపతులు శ్రీ మేడా సుబ్రహ్మణ్య స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసిన మాతృమూర్తులందరూ ఈ 3వ సంవత్సరంగా మనం చేసుకున్న కార్యక్రమము. అలాగే రేపు శనివారం 10 గంటలకు ఇక్కడ రామవృత వ్రతం కూడా ఉంది. ఉదయం 10 గంటలకు మీ అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాము. శ్రీ అవధూత రామరెడ్డి గారి దివ్యాసం సదా కలిగి మీకు మీ కుటుంబాల్లో వెలుగు నిండాలని సక్సెస్గా తొలగిపోవాలని మరోసారి తాతగారిని శ్రీ లలిత అమ్మవారిని వేడుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై కల్లూరు గ్రామంలో కోరిన కోరికను తెచ్చే కల్పనగా వెలిసిన శ్రీ అవధూత రామిరెడ్డి తాత గారి 33వ ఆశీర్వాదంతో వారందరూ కూడా ఆయురారోగ్య అశ్వశ్వరాలు పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీ రామరెడ్డి తాత దిగంబర సాక్షాత్ దత్తు స్వరూపైన శ్రీ 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 అవధూత రామరెడ్డి తాత గారు 33వ కుటుంబాల్లో వెలుగు నిండాలని వారికి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలన్నీ ప్రసాదించాలని ఆ లలిత అమ్మవారిని శ్రీ అవధూత రామరెడ్డి తాత గారిని కోరుకుంటూ జై రామరెడ్డి తాత, జై లలితా మాతాకి జై. పిఠాపురం పట్టణ పరిధిలో నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించిన 127 ఎకరాల భూమిని ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండించింది. నర్సింగాపురం మసీద్ మాన్యం 7 కాలువల ప్రాంతాల్లో భూములు సేకరించి నిర్లక్ష్యం చేశారని, స్థలాలు ఎప్పుడు ఇస్తారో తెలియక బాధితుల్లో ఆందోళన నెలకొందని సిపిఐ నాయకులు తెలిపారు. ప్రైవేట్ బ్యాంకుల వేధింపులతో బాధితులు నలిగిపోతున్నారని, వెంటనే భూములు పంపిణీ చేయాలని సిపిఐ నాయకులు సాక రామకృష్ణ డిమాండ్ చేశారు. నేను మైక్ పెట్టలేదు. నేను మైక్ పెట్టలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.